బాగుంటుందా? చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, కొంచెం కామెడీగా ఉంటుంది, కొంచెం సీరియస్గా ఉంటుంది, కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. అంటే అన్నీ ఉగాది పచ్చడిలాగా అన్నీ ఉంటాయి అంటండి నెక్స్ట్ లెవెల్లో. ఓకే. ఇంకా వాళ్ళని ఎలా నువ్వు కలిసావు, అసలు ఏంటి దీంట్లో నీకు ఎలా అవకాశం వచ్చింది? యాక్చువల్లీ నేను యాక్టింగ్ కోర్స్ అయితే తీసుకున్నాను. కోర్స్ కంప్లీట్ అయిపోయింది, బట్ ఇప్పుడు వరకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు. సో ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. మౌనికానే నాకు ఒక అక్క తెలుసు అనమాట. తను ఇన్స్టిట్యూట్లో పరిచయం అయింది. ఆ అక్క ఒకసారి నాకు కాల్ చేసి, ఇలాగా ఒక డైరెక్టర్ ఉన్నారు, నాకు ఫస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ఇచ్చారు, నువ్వు సెకండ్ హీరోయిన్వి, అయితే నీకు క్యారెక్టర్ ఇస్తారు ఖచ్చితంగా, సార్ మంచివారు అన్నారు. ఈ పార్కులోనే కలిసామన్నమాట మేము సార్ని. వావ్, ఇక్కడే మళ్ళీ ఇంటర్వ్యూ కూడా పెట్టాం మనం. సూపర్, అలా కలిసి వచ్చేస్తుంది హీరోయిన్కి. ఇక్కడే కలిస్తే సార్ అన్నారు, నువ్వేం చేసావా అన్నారు. నేను ఇలా యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను సార్, బట్ ఇప్పుడు వరకు ఒక ఛాన్స్ కూడా రాలేదు సార్ అంటేని. ఎక్కడ తీసుకున్నావు యాక్టింగ్? వినోద్ ఫిల్మ్ అకాడమీ, అమీర్పేట్ మెట్రో పక్కన ఉంటుందన్నమాట. మధ్యకాలంలో బాగా వింటున్నాం ఆ పేరు. అయితే యాక్టింగ్ కోర్స్ తీసుకున్నాను సార్, బట్ ఇప్పుడు వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు సార్. నాకు ఏదో ఒక చిన్న అవకాశం అయినా పర్లేదు సార్, నేను నిలబెట్టుకుంటాను అంటే సార్ నా మాటలు నమ్మి నాకు పెద్ద క్యారెక్టర్ అయితే ఇచ్చారు, మెయిన్ లీడ్ హీరోయిన్ క్యారెక్టర్ అయితే ఇచ్చారనమాట. అంతే. అంటే చేసేటప్పుడు ఎలా ఉంది, అంటే మీకు ఎలా ట్రీట్ చేశారు ఆ టీం? యాక్చువల్లీ రియల్గా అయితే ఎవరు అలా ట్రీట్ చేయలేరు. ఒకవేళ టంగ్ స్లిప్ అయినా, అది ఎలా చేయాలో తెలియకపోయినా సార్ అయితే దగ్గరుండి ఒక్కొక్కటి అన్నీ మనకి వివరించి చెప్పేవారు అనమాట. చాలా హెల్ప్ఫుల్గా చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.